హాయ్ అండి అందరికి. ఈ రోజు అయితే కొత్త మోడల్ అయితే బ్లౌజ్ చూపిస్తున్నా. నేను ఇంతవరకు ఈ మోడల్ అయితే కుట్టలేదు అనమాట. వాళ్ళు మనకైతే పిక్ అయితే పంపించారు. ఆ ఫోటో తీరుగానే నేనైతే ఈ రోజు అయితే బ్లౌజ్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అయితే ఉంటది చూడుర్రి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అట్లనే లైక్ ఇచ్చుడు మర్చిపోకుర్రి, హైప్ చేసుడు మర్చిపోకుర్రి. ఎవరికైనా నచ్చితే వీడియో షేర్ కూడా చేయండి, ఓకేనా. ఇదైతే బ్లౌజ్ పీస్ అన్నమాట. శారీ కూడా చాలా బాగుంది. ఇది లైనింగ్, ఓకే. ఇప్పుడు లైనింగ్ అయితే ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్లు కాబట్టి మనం ఓపెన్స్ అనేది మన సైడ్ ఉంచుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ అనేది మన సైడ్ ఉంచుకోవాలి. ఈ బ్లౌజ్ కి అయితే లైనింగ్ 1 మీటర్ అయితే తీసుకున్నాను, కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ సైడ్ లాస్ట్ ఉన్నది క్లాత్ అంటే క్రాస్ లైన్స్ ఇలాంటి ఏం లేకుండానైతే మనైతే మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకుందాము. ఈ ఎక్స్ట్రా పీస్ అయితే కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనము బ్యాక్ హుక్స్లు కాబట్టి ఇటు ఒక 1/2 ఇంచు మార్కింగ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇక్కడ ఒక 1/2 ఇంచు కింద ఖర్చు అనమాట. ఈ 1/2 ఇంచ్ అనేది ఖర్చు. ఇటు కూడా అంతే. ఇట్లా 1/2 ఇంచ్ అనేది మన హుక్స్లు కాజాల పట్టి రావాలి కదా, దానికోసం అనమాట. ఇప్పుడు మీరు చాలా మంది అయితే అక్క బ్లౌజ్ తోటి చూపియండి మాకు మెజర్మెంట్ అనేది చెప్తుండ్రు. ఇది వచ్చేసి ఆల్రెడీ మనకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. సేమ్ ఇది పర్ఫెక్ట్ సైజు ఉందని అయితే చెప్పేశారు. మీరు నడుము కొలతతోటి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఎప్పుడైనా సరే గానీ నడుము కొలతతోటి కట్ చేసుకుంటేనే చాలా బాగా వస్తుంది. అంటే మీరు క్రాస్ కటింగ్ తోటి కూడా కట్ చేయొచ్చు కదా అక్క అని అంటారేమో. కానీ అయితే ఏంటంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ వచ్చేసి కొంతమంది స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ ఉక్స్ ప్యాంటు ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటది కదా, అవైతే మనం ఇట్లా ఓపెన్ చేసినప్పుడు అయితే ఇట్లా ఉంటాయి. అంటే మనం ఇట్లా మంచి బ్లౌజ్ పరుచుకున్నప్పుడు ఏమైందంటే ఇవి వచ్చేసి ఇట్లా దూరం ఉంటున్నాయి. అలాంటప్పుడు మన బ్లౌజ్ అనేది సెట్ కాదనమాట. ఇప్పుడు సరే ఈ బ్లౌజ్ చూసారు కదా, ఇది కరెక్ట్ మనం నడుము పాయింట్ తోటి కట్ చేసుకుంటే ఇట్లా ఈక్వల్ గా వస్తుంది అనమాట. ఇలాంటి వాటితో అయితే మీ దగ్గర సైజ్ బ్లౌజ్ ఉంటే అట్లా వేయచ్చు. కానీ ఇలా ఇక్కడ సైడ్ వచ్చేసి ఇలా వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ లో ఉంటారండి, అర్థం కాదు తొందర. అందుకని మనం నడుము లూజు తోటి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది చాలా ఈజీ అండి. ఒక్కసారి మీకు అర్థమైందంటే చాలా ఈజీగా మీరైతే కటింగ్ అయితే చేసుకుంటారు. నడుము లూజ్ తోటి ఎలా మనం అయితే తీసుకోవాలి మెజర్మెంట్లు అనేది అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడు నడుము చూస్తారు కదా, ఇక్కడ కాజా పట్టి ఉందన్నమాట. కాజా పట్టి ఒక 1/2 ఇంచే, ఇదంతా మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది పోతుంది కదా. ఇది 1/2 ఇంచు నుంచి ఇట్లా పట్టుకొని నడుము మొత్తం ఇట్లా కొలుసుకోరు. ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. సరే 1/2 ఇంచుది ఏమున్నా, ఇంకా 8.5 కొంచెం ఎక్కువనే ఉంది. 29 ఇంచులు ఉందనుకోండి నడుము లూజు. మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, 4 భాగాలు చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, టేప్ అనేది ఇట్లా 29 కాడికి మడత పెట్టుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు సగం ఎంత వచ్చింది, 2 భాగాలు అయితే 14.5 వచ్చింది. మళ్ళా దీన్ని 14 వరకు ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది, ఎంత వచ్చింది, 7.5 వచ్చింది. ఇప్పుడు 7.5 అనేది టేపుని ఇట్లనే ఇక్కడ పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడైతే 1/2 ఇంచు మార్క్ అనేది ఇప్పుడు దీంతో మనకు సంబంధం లేదు. ఏమన్నా గీత అవతల నుంచేలే మనమైతే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ 7.5 వరకు మనం కరెక్ట్ ఈడికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఈడ 7.5 వరకు ఈ నుంచి ఈడికి 7.5 వచ్చింది. ఈడికి మనం మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా. అట్లనే వెనకాల టక్స్ ఉంటాయి కదా, నిలువు టక్స్ వెనక సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచు, ఓకేనా. మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా, అంటే మనం సైడ్ కు 4 కుట్లు 3 కుట్లు ఎత్తాం కదా, దానికోసం అనమాట. ఇది వచ్చేసి 1.5 కూడా తీసుకోవచ్చు, 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. నేనైతే కామన్ గా అన్నిటికైతే ఎక్కువ శాతం అయితే 2.5 అయితే తీసుకుంటాను. ఎందుకంటే కొంచెం లావైనా కూడా మళ్ళీ రావాలి, ఎందుకంటే మంచి మంచి బ్లౌజులు ఉంటాయి కాబట్టి. ఎందుకంటే ఈ మధ్యన చాలా మంది లావ్ అవుతారు కాబట్టి మొత్తానికైతే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, ఓకేనా. హైట్ అంటే మినిమం అలా బ్లౌజ్ తోట అయితే మీరు కొలుచుకోవచ్చు.
బ్లౌజ్ అయితే తెలుసు కదా, భుజం మించేలి ఇట్లా పెట్టుకోరు. కామన్ గా అన్ని వీడియోలలో చూపించినట్టే ఈడ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని భుజం జాయింట్ వరకు ఒక మార్కింగ్ వేసుకోండి. ఈ నుంచి మన ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ వేసుకోండి. ఓకేనా? ఇట్లా వేసుకున్న తర్వాత ఈ నుంచి ఒక లైన్ మార్కింగ్ అయితే ఇట్లా వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పాయింట్ ఎట్లా చూసుకోవాలని అంటారు కదా, చెస్ట్ పాయింట్ వచ్చేసి ఏ సైజు వారికైనా, అంటే 30 లోపు సైజు వాళ్ళకు, 31 తర్వాత కాదు, 30 సైజు లోపల వాళ్ళకైతే మనము చెస్ట్ లూజ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, 7.5 వచ్చింది కదా, ఈ 7.5కు మనం ఒక 2 ఇంచులు కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది ఏ సైజు వారికైనా సరే. ఇంకా బాగా హెవీ చెస్ట్ ఉన్నదన్న వాళ్ళకి మాత్రం మెజర్మెంట్ తీసుకోరి. ఒకళ్ళ నడుము ఇంత ఉంది, చెస్ట్ తక్కువ ఉన్నదన్న వాళ్ళకైతే 1.5 అట్లా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నేనైతే ఇప్పుడు 7.5 వచ్చింది కదా, దీనికి 2 ఇంచులు కలుపుకొని నేను 9.5 వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇలా. ఓకేనా? ఈ నుంచి ఇప్పుడు ఈ లైన్ కు మనం మార్కింగ్ వేసుకున్నాం. అట్లనే ఈ 2 ఇంచుల వరకు కూడా మార్కింగ్ అనేది కలుపుకున్నాం. ఇప్పుడు మనకు సైడ్ ఖర్చు వచ్చేసినట్టే. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ కూడా బ్లౌజ్ ఉంటేనేమో, ఒకవేళ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఉంటేనేమో దాని ప్రకారంగానే మీరు షోల్డర్ అనేది తీసుకోండి. లేదంటే వాళ్ళు మనకు మెజర్మెంట్ కనుక మనం వాళ్ళ బాడీ మెజర్మెంట్ తీసుకుంటే భుజం టు భుజం వరకు అయితే తీసుకోండి. అంటే భుజం మీద చేతుకు భుజంకు ఎముక జాయింట్ ఉంటాయి కదా, ఆ జాయింట్ దగ్గర నుంచి వెళ్ళి మనం మెజర్మెంట్ ఈ నుంచి వీడికి టేప్ అనేది పెట్టుకోవాలి. సపోజ్ బ్లౌజ్ ఉందనుకో, ఇలా మంచిగా ఫ్రీగా పెట్టేసుకొని ఈ నుంచి లీడ్కి ఇట్లనైతే ఎంత వచ్చింది కరెక్ట్ చూసుకుంటే 14 ఇంచులు వచ్చింది అనమాట. మనం ఖర్చుతోటి లెక్క పెట్టుకోవాలి. అయితే ఇది వచ్చేసి ఇప్పుడు ఈ సైజ్ వచ్చేసి వాళ్ళ మమ్మీది, కాకపోతే కూతురుకి కుట్టమన్నాయి కాబట్టి కూతురు షోల్డర్ కొంచెం వెడల్పు ఉంది, నడుము సైజ్ వరకు వస్తే కరెక్టే ఉంది, ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు ఉంది. కాబట్టి నేను ఎంత అమ్మాయి మెజర్మెంట్ అయితే తీసుకున్నాను, 16 ఇంచులు అయితే షోల్డర్ వచ్చింది అనమాట. 16 ఇంచులు షోల్డర్ వచ్చినప్పుడు, మొత్తం షోల్డర్ 16 ఇంచులు వచ్చినప్పుడు సేమ్ ఇది కూడా అట్లనే రెండు మడతలు అయితే ఫోల్డ్ చేసుకోండి. 2 మడతలు ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకు 8 ఇంచులు వచ్చింది. ఈ 8 ఇంచులు ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోండి. ఈ హాఫ్ ఇంచ్ అయితే అసలు ఇందులో కలపొద్దు, ఇది సపరేటే. 8 ఇంచుల వరకు ఖర్చులతోటి కాబట్టి 8 ఇంచుల వరకు ఇదైతే కొలత అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మీరు చంక డౌన్ ఎంత తీసుకోవాలని డౌట్ ఉండొచ్చు. మీకు ఎప్పుడైనా షోల్డర్ ఎంత వస్తుందో ఎప్పుడైనా చంక డౌన్ కూడా మీకు అంతనే తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడ 8 వచ్చినప్పుడు ఇక్కడ కూడా 8 రావాలి. ఇప్పుడు ఈ 8 ఇంచుల వరకు మార్కింగ్ అయితే వేసుకున్నాం ఇట్లా. చూసారా? ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు అలా చిన్నగా కొంచెం లోపలికని మార్కింగ్ చేసుకున్నాం ఇలా. ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత వచ్చిందో ఇది అంతే తీసుకోవాలి. భుజం షోల్డర్ ఎంత వచ్చిందో సంకడౌన్ అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఈ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాం. ఇది ఆర్మ్ రౌండ్ అనమాట. ఇప్పుడు ఇట్లాంటి స్కేల్ తీసుకొని ఇట్లనైతే మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా? ఇది ఇక్కడ ఇప్పుడు నేను చూపించే డిజైన్ మెథడ్ వేరు కాబట్టి షోల్డర్ తోటే తీసుకుంటాను. ఎందుకంటే వెనకాల వచ్చేసరికి బోట్ నెక్కే పెట్టమన్నారు, ముందు వచ్చేసరికి డిజైన్ ఉంటది కాబట్టి నేనైతే ఇప్పుడు ఈ మేజర్, ఒకవేళ మీరు వెనకాల డీప్ నెక్ అయితేనేమో మన బ్లౌజ్ లెక్కనే తీసుకోవాలి, 5.5 6 లాస్ట్ కు, అంతేగా అంతకంటే ఎక్కువనైతే తీసుకోవద్దు. ఒకవేళ వెనకాల బోట్ నెక్ ఉండాలి మాకు అనే వాళ్ళకైతేనేమో సేమ్ ఇదే ఉండాలి. ముందు వచ్చే వరకు ఇది డిజైన్ అనేది వేరే వస్తుంది కాబట్టి షోల్డర్ అనేది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వెనకాల వచ్చేసి నేను ఈ బోట్ నెక్ అనేది అయితే తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒకవేళ సరే ఇది ఓకే, ఇది క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఇది కటింగ్ అయితే చేసుకుందాం. ముందు పార్ట్ ఎలాగనే చూపిస్తాను.
ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం మనం. హ్యాండ్స్ అయితే చిన్న చేతులు పెట్టమన్నారు. ఈ బ్లౌజ్ కూడా చిన్న చేతులు బాగుంటాయి, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళే అమ్మాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి, మనకు హ్యాండ్స్ అతుకులు పడుతున్నాయి అట్లా అంటారు కదా, హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి అనేది ఒకసారి చూడండి. టేప్ ను పైనుంచి ఇట్లా భుజం మీద నుంచి ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా మొత్తం కరెక్ట్ వెనక భాగం తోటి రౌండ్ చెక్ చేస్తే ఎంత వచ్చింది, 11 వచ్చింది. 11 వచ్చినప్పుడు అందులోకెళ్ళి ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. 11 1 ఇంచ్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది, మనకు 10 ఇంచులు వస్తుంది. అయితే ఇప్పుడు ఇట్లా మనం క్లాత్ ఫోల్డింగ్ చేస్తాం కదా చేతుల కోసం వచ్చేసరికి, ఇప్పుడు ఈడ 10 ఇంచుల దాకా మనం జరుపుకోవాలి. ఇట్లా ఇప్పుడైతే మనకు 10 ఇంచుల వరకు అయితే వచ్చింది. 10 ఇంచుల వరకు వచ్చినప్పుడు ఈ టేప్ అయితే తీసేద్దాం. ఇప్పుడు స్ట్రేట్ గా అయితే మనం అయితే కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మనకు, ఓకే 1/2 ఇంచ్. హ్యాండ్స్ అనేది చిన్న చేతిలో పెట్టమన్నారు కాబట్టి నేనైతే 5 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఖర్చు కోసం 1/2 ఇంచ్. మొత్తం ఎంత వచ్చింది, 5.5 వచ్చింది. 5.5 ఇట్లా చిన్న లైన్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇది 5.5 ఉంది కాబట్టి మనం ఇక్కడ చంకడవని ఎంత తీసుకోవాలో 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ మార్కింగ్ అయితే, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు. ఎందుకంటే మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నామో ఈ 2 ఇంచులు అనేది ఇక్కడ మనం మైనస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 ఇంచులు ఖర్చు అనమాట మనకు. ఇదంతా మిగతా అంతా చంక రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చేతి లూజు 12 ఇంచులు అవుతుంది. 12 ఇంచుల వరకు, 12 ఇంచుల నుంచి 2 చేస్తే 6 ఇంచుల వరకు అయితే హ్యాండ్ అయితే వచ్చింది. కానీ ఇంకొంచెం లూజే పెడుతున్నాను, 6.5 వరకు అయితే పెట్టేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ నుంచి వీడికి ఈ నుంచి మనము ఈ క్రాస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, దీనికి అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది జేటీ చేసుకోవాలి. అంటే 2 సైడ్లే మనకు చంక అతుకులు అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు మనం ముందు భాగం కటింగ్ అయితే చేసుకుందాం. ఈ ముందు భాగం కటింగ్ చేసుకోవాలన్నప్పుడు మనము ఈ వెనుక భాగాన్ని ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ ఉంది కదా, మనం వెనుక బాక్సులకు కాజాలకన్నా పెట్టేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ అనేది బయట నుంచి పెట్టేసేయండి. ఇది బయటకు ఉండాలి. ఇది మొత్తం వచ్చేసి బాడీ పార్ట్ వచ్చేసి లోపలికి ఉండాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఈ స్పేస్ ఉంది కదా, ఈ మూల అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఇట్లా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇట్లా ఓకేనా. ఇది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదైతే తీసేస్తున్నాను.
ఇప్పుడు మనమైతే డిజైన్ కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలి కదా. అయితే ఫస్ట్ అయితే మనము ఈ ముందు భాగం వచ్చేసి ఈ ఆర్మ్ రౌండ్ అయితే మార్కింగ్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఈ నుంచి లైన్ అయితే మార్క్ వేసుకున్నాం కదా, ఈ నుంచి ఇడికి ఒక 1 ఇంచ్ లోపలికని మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇట్లయితే ఒక లైన్ మార్కింగ్ అయితే వేయండి. సేమ్ మళ్ళా ఇప్పటిదాకా మనం 1 ఇంచ్ ఎట్లా మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే మార్కింగ్ తోటి మనం ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లాంటప్పుడు ఈ జాగాలు వచ్చేసి ముడత అనేది రాదు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకు షోల్డర్ ఎంత ఉంది, 7.5 8 పావుదక్కు 8 వరకు అవుతుంది కదా. 8 ఇంచుల ఇప్పుడు 8 ఇంచుల వరకు వచ్చి పావుదక్కు 8 ఇంచుల వరకు ఉన్నది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే చాలా మంది మనం బోట్ నెక్ కదా అనేసి ఈ రకంగానైతే కటింగ్ అయితే చేసుకుంటారు. అలా కాదండి, ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా మీరు కనుక కటింగ్ అయితే చేసుకున్నట్టయితే చాలా బాగా వస్తుంది ఈ కటింగ్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకుంటున్నాం, నెక్ వెడల్పు అన్నమాట. ఇదంతా నెక్ వెడల్పు వచ్చేసి ఇప్పుడు ఈ సైజ్ ఉంది, షోల్డర్ బాగా వెడల్పు ఉంది కాబట్టి నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్. ఓకేనా. ఈ మిగతాదంతా మనకు షోల్డర్ కిందకైతే వెళ్ళిపోతుంది. అయితే మనం ఇక్కడ ముందు గలకి ఏం చేస్తాం, కామన్ గా క్రాస్ కటింగ్ అయినా సాదా కటింగ్ అయినా 6 ఇంచుల వరకు తీసుకుంటాం కదా. ఇక్కడ వచ్చేసి ఈ డిజైన్ వేరే కాబట్టి 7 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. ఇట్లా 7 ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇట్లా స్క్వేర్ అయితే గీసేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 3 ఇంచుల వరకు మార్కింగ్ అయితే వేసుకోండి. ఇట్లా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ స్కేల్ తోటి మన నెక్ షేప్ అనేది డ్రా చేసేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు డిజైన్ అనేది ఎలా రావాలనేది మీ ఇష్టం. ఇప్పుడు ఇందులో నుంచి హాఫ్ ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంత ఇక్కడైతే మార్కింగ్ అయితే వేసుకోండి. ఈ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్. ఓకే, 1 ఇంచ్ వరకు అయితే, ఎందుకంటే బాగా వెడల్పోయిందంటే షోల్డర్ అనేది జారిపోతుంది కాబట్టి నేనైతే ఈ విధంగా మార్కింగ్ అయితే వేస్తున్నాను. చాలా మంది ఈ డిజైన్ వేసుకున్న వాళ్ళు ఇక లేదు ఇంకా జర ఈ షేప్ అనేది ఇంకా హెవీగా అనిపించాలంటే కింది దాకా ఉండాలి అనుకునేటోళ్ళు ఇంకా జర కిందికి పెట్టుకోవచ్చు. కానీ ఏదో మనకు అట్లా లుక్ ఉండాలి కాబట్టి ముందు అంత చెస్ట్ పార్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి నేనైతే ఇంతవరకే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనం నాడలు కట్టుకోవాలి కదా. నాడలు కట్టుకోనికి ఈ నుంచి వీడికి. ఓకేనా. ఇట్లా కనుక మనం కటింగ్ చేసుకుంటే మనకు షోల్డర్ అనేది ఎక్కడ జారదు, మంచి కూర్చుంటది, గల్లకు కూడా బాగుంటది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే చెస్ట్ హైట్ పోల్చుకోవాలి. చెస్ట్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ వరకు అయితే వేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచు, ఈ నుంచి ఇడికి ఇక్కడ 4 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ నుంచి ఇడికి 3.5. ఇక్కడ చెస్ట్ లూజు ఇక్కడ వచ్చే వరకు కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 2.5 అయితే పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఇడికి మనం ఎంత పెట్టుకుంటాం, టక్స్ భాగం అనేది 2.5 3 ఇంచుల వరకు పెట్టుకుంటాం. ఈ కింది అనేది మనకు షేప్ బెల్ట్ కిందకి వస్తుంది అనమాట. షేప్ పట్టేస్తాం కదా ముంగట, అట్లా ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఇది కూడా అంతే. ఇట్లా స్కేల్ తోటి అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. ఈ నుంచి లీడ్కి ఎంత, ఇట్లా 3 ఇంచులు, ఇక్కడికి ఒక 3 ఇంచులు. ఈ ఇంచులు మనం ఇది ఏం చేయాలంటే ఇట్లా స్ట్రేట్ లైన్ అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు పైకి, ఈ 1 ఇంచ్ పైకి కదా, పైనుంచి దీంట్లోనైతే జాయింట్ చేసుకోండి. ఇది వచ్చేసి సేపు మనం ఇట్లా తీసుకున్నాం కదా, కానీ ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు
ఇలా తిరగాలన్నమాట. ఇప్పుడు ఇట్లా తిరిగినప్పుడే ఈ షేప్ అనేది కరెక్ట్ కూర్చుంటది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది చంక టక్స్ కోసం. ఇప్పుడు ఎంత తీసుకున్నాం మనము, 2.5 అయితే లూజ్ తీసుకున్నాం కదా చెస్ట్ దగ్గర టక్స్ కోసం అనేసి. సేమ్ అదే ఇప్పుడు ఇది ఇందులో కలిసిపోతాయి కాబట్టి మనం ఇక్కడ అదే లూజ్ని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఎంత తీసుకున్నాం ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, 1/2 ఇంచ్ దాకా వస్తుంది కదా. 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఇట్లా. ఇప్పుడు కొంచెం లైట్ గా డౌన్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఈ ప్లేస్ వచ్చే వరకు ముడత అనేది రాదు. ఇప్పుడు మీకు ఒక విషయం అయితే చెప్తున్నాను, ఈ గ్యాప్ అనేది మీరు ఎక్కువ ఉంచుకోవాలంటే ఈ నుంచి ఇట్లా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు అవసరం లేదు అంటే ఇప్పుడు షోల్డర్ బాగా వెడల్పు అయిపోతుంది, డీప్ అయిపోతుంది కాబట్టి దాని ప్రకారం అయితే నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను. లేదు అంటే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మనం వేసుకున్నట్టయితే నాడలు అనేది ఇట్లా మెడ మీద పోతాయి అన్నమాట. కొంచెం స్పేస్ అనేది కనిపిస్తుంది. ఇంకా కొంచెం డీప్ కావాలంటే ఇక్కడ నుంచి ఇట్లా. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను వీడియో. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకున్నాం. డిజైన్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూడండి. చూసారా, ఇప్పుడు ఈ నుంచి దారాలు అనేది వస్తాయి. ఎట్లయినా మనం షోల్డర్ వేసుకున్నాక ఇది ఇట్లా అయితే, కాకపోతే జాగా ఈ స్పేస్ అనేది కొంచెమే ఉంచేలాగా నేనైతే కటింగ్ అయితే చేసుకున్నాను. మీకు కావాలంటే ఈ వెడల్పు ఒక్కటి ఎక్కువ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం షోల్డర్ కటింగ్ అయితే చేసేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇట్లా ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్ అయితే ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించుకోవాలి. షోల్డర్ నుంచి ఇక్కడ నెక్ నుంచి షోల్డర్ వరకు. ఇప్పుడు నెక్ కూడా ఇందులో మీరు ఏదైనా షేప్ పెట్టేసుకోవాలా లేదంటే ఏంటి అనేది మీ ఇష్టం. మీ ఇష్టాన్ని బట్టి కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్. కుట్టిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ అయితే చూడండి, స్టిచ్చింగ్ కూడా ఉంటది. ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందాం. నెక్ అయితే మనం బ్యాక్ నెక్ అయితే కటింగ్ అయితే చేసుకోలేదు కదా, బ్యాక్ నెక్ కటింగ్ అయితే చేద్దాము. త్రీ అండ్ హాఫ్ అయితే బోట్ నెక్ లానే పెట్టేస్తున్నాను. కటింగ్ అయితే అయిపోయిందండి, మెయిన్ క్లాత్ కటింగ్.
ఇది హ్యాండ్స్, అది వచ్చేసి ముందు పార్ట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. నేను హ్యాండ్స్ అయితే ఆల్రెడీ అన్ని క్లాతులు అయితే జాయింట్ అయితే చేసి పెట్టుకున్నాను. హ్యాండ్స్ చూసారుగా లోడింగ్ పైపింగ్ అయితే వేసాను అనమాట. అదేవిధంగా బ్యాక్ డిజైన్ కూడా పెట్టాను. ఈ బ్యాక్ డిజైన్ అనేది కటింగ్ చేసేటప్పుడు వీడియో మిస్ అయింది, ఓకేనా, అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఇవి పైపింగ్ ఎలా వేసాను అనేది షార్ట్స్ రూపంలోనైతే అప్లోడ్ చేస్తాను చూడండి. ఏదైతే మొత్తానికి ఈ నెక్ అయితే కట్ చేసి వెనకాల వాళ్ళకు తర్వాత కాల్ చేశాను అనమాట. ఏదైనా వెనకాల డిజైన్ పెట్టమంటారా అనేసి అడిగితే ఏదైనా పెట్టండి మీకు నచ్చిందంటే నేనైతే ఈ షేప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది కటింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. వెనకాల వచ్చేసి ఏదైనా బటన్ అని ఏదైనా పెడదామనేసి ఆ విధంగానైతే ఉంచేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ముందు భాగం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. నేను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అంతా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది పూర్తిగానైతే వీడియోలో ఉంది చూడండి. అయితే నేను ముందే ఈ డోరీస్ అనేది స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వీడియో లెంత్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా అన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. దీన్ని అయితే నేను పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది అయితే ఏమీ వేయట్లేదు. నేను ఉన్నదాన్ని అంటే ఈజీ మెథడ్లో కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైనా పాత వాళ్ళకైనా సరే మనం చేసే ఫినిషింగ్ని బట్టి కూడా నీట్గా వస్తుంది అనమాట. దీన్ని నేను ఏమనుకున్నానంటే మామూలుగా క్లాత్కు జాయింట్ చేసి ఉల్టా అయితే వేద్దామని అయితే అనుకుంటున్నాను. అయితే ఇక్కడైతే చూడండి ఒక్క పావించాల లైట్గా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ షోల్డర్ దగ్గరికి వచ్చిందనుకో డిజైన్ అనేది కనిపించదు అనేది లైట్గా ఒక 1/2 ఇంచ్ వరకు అట్లా తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ని అయితే ఇలా వేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనం ఉల్టా క్లాత్ ఎలా తీస్తామో ఆ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. కొంచెం చూసుకుంటూ మీకు ఇలా తిరగదు అని అనిపిస్తే మీరు అక్కడక్కడ గుండు పిన్నులు పెట్టుకొని కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు. కార్నర్ దగ్గర మాత్రం ఏమాత్రం కరెక్ట్ షేప్ రాకపోతే లుక్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ మూలల దగ్గర అయితే కొంచెం నీట్గానైతే కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ డోరీ అనేది తర్వాత సపరేట్ చేయడం ఎందుకని నేనైతే ఇందులోనే జాయింట్ చేస్తున్నాను. కరెక్ట్ మిడిల్ పాయింట్ డోరీ పెట్టేసి చిన్నగా అక్కడ కూడా రఫ్ అయితే తీయాలి. ఇలా స్లోగా కుట్టుకుంటూ వచ్చి ఆ ప్లేస్ వచ్చేసరికి కొంచెం రఫ్ లాగా అయితే ఇచ్చేసేయాలి. ఈ మూలల దగ్గర అయితే కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, ఎందుకంటే మనకు మళ్ళీ షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ అవుతుంది కాబట్టి మూల దగ్గర మనం డోరీ పెట్టే విధానం కూడా కరెక్ట్ మిడిల్ చూసుకొని ఎక్కడ ఎక్స్ట్రా కుట్టు అనేది రాకుండా మీరు కుట్టు వేసేటప్పుడు కూడా రఫ్ ఇచ్చేటప్పుడు కూడా సేమ్ కార్నర్లో మనం ఎలా దింపుతామో అదే విధంగా కూడా రఫ్ ఇవ్వాలి. అడ్డం రఫ్ ఇచ్చినట్టయితే ఈ షేప్ అనేది రాదనమాట. ఈ డోరీ దగ్గర వచ్చేసి వాటితోటే మనకు బ్లౌజ్ లుక్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం నీట్గా అడ్జస్ట్మెంట్ కొంచెం స్లోగానే అయితే అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఇది ఫస్ట్ టైమే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను, ముందే చెప్పాను కదా, అందుకని కొంచెం జాగ్రత్తగానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇలా రెండు సైడ్లు కూడా ఇట్లనైతే డోరీ పెట్టేసుకొని కుట్టేసుకోండి. దీనికైతే లోడింగ్ పైపింగ్ వేద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం కదా కుట్టేది, మళ్ళీ ఫినిషింగ్ బాగా వస్తుందో రాదో అనే ఉద్దేశం మీద నేనైతే దీనికి ఇప్పుడు పైపింగ్ అయితే వేయలేదు. కానీ లాస్ట్లో వేసాను, ఇది కంప్లీట్ అయిన తర్వాతనైతే పైపింగ్ అయితే వేసాను, థ్రెడ్ పైపింగ్ అయితే ఇలా అన్నమాట. పావించు ఖర్చుతోటి పట్టుకొని అయితే కుట్టేసేయండి. ఇప్పుడు ఈ మిడిలో ఉన్న క్లాత్ అంటే మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేయండి. ఈ మధ్యలో ఇది కటింగ్ అయితే చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఈ మూలల దగ్గర వచ్చేసరికి కొంచెం టక్స్ ప్లేస్ వచ్చేసరికి కొంచెం చూసుకుంటూ అయితే ఇవ్వండి, ఎందుకంటే క్లాత్ లోపల నుంచి వెళ్ళి మళ్ళీ ఏమాత్రం మెయిన్ క్లాత్ అనేది బయటకు వెళ్ళినా కూడా బ్లౌజ్ అనేది పాడైపోతుంది. అందుకని లైట్గా చిన్న కచ్చకలు అయితే ఇచ్చేసేయండి. మూలల దగ్గర అయితే కొంచెం లోతుగానే ఇవ్వాలి. ఇట్లా కట్కలు ఇచ్చిన తర్వాత ఈ షేప్ అనేది మనకు ఈ డోరీ లాగేస్తే నీట్గా వస్తుంది. కానీ చూసుకుంటూ లాగండి, బాగా గుంజినా కూడా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు మెడ మీద వేస్తారు కాబట్టి చెస్ట్ వెయిట్ ఆపాలి కాబట్టి నేను స్టిచ్చింగ్ అనేది అయితే గట్టిగానే వేశాను, అంటే ఇంకో 2-3 కుట్లు లాగానైతే వేశాను. అదేవిధంగా పైనుంచి కూడా ఒక కుట్టు అయితే
వేస్తాను అనమాట. అప్పుడు ఇంకా కొంచెం గ్రిప్ అనేది బాగుంటుంది కదా నెక్కి అనేసి నేను పైనుంచి కూడా మళ్ళీ ఇట్లా నీట్గా చూసుకుంటూ ఒక పావించు గ్యాప్ తోటి అయితే ఈ విధంగానైతే కుట్టు అయితే వేసుకుంటున్నాను. కొంచెం చేయితోటి ఇలా సాఫ్గా అనుకుంటూనైతే కుట్టు అయితే వేసేయండి. మళ్ళీ ఈ ప్లేస్ వచ్చే వరకు మళ్ళీ ఒకసారి డబల్ కుట్టు అయితే వేసేయండి. కార్నర్ దగ్గర వచ్చేసరికి డోరీ ప్లేస్ వచ్చేసి ఓకేనా. ఇలా చిన్న రఫ్ అయితే ఇచ్చేసి మొత్తం దీనికి సైడ్ జాయింట్ అయితే వేసుకుంటే ఇది ముందు పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. దీనికైతే థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తాను చూడండి. అలాగే వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేటోళ్ళు అయితే. ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసారు కదా మనకు బ్లౌజ్ లుక్ అనేది వచ్చేసింది. దీనికైతే మనం పైపింగ్ అయితే వేసేసుకుందాము. నాకైతే బాగా నచ్చింది, నేను అనుకున్నట్టుగానే వచ్చిందని నాకైతే అనిపించింది అనమాట. వాళ్ళ ఒకవేళ ఓకే అంటే నేనైతే వీడియో ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ ఫోటోతోటి అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఈ పైన డోరీస్ అనేది ముడి వేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసి నేనైతే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత ప్రిన్స్ కట్కి ఆల్రెడీ మనమైతే మార్కింగ్ అయితే ఇచ్చుకుంటాం కదా, అదే మార్కింగ్ నుంచి అయితే కటింగ్ అయితే చేసుకుంటాను. ఇట్లా అయితే మనకు కొంచెం ఈజీ అనిపిస్తుంది, నాకైతే ఈజీ అనిపిస్తుంది, మీకు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇలా కటింగ్ అయితే ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగానైతే మళ్ళీ సేమ్ చిన్నగా మనం ఈ ప్రిన్స్ కట్ ఎలా కుట్టుకుంటామో అదే విధంగానైతే ఇలా కుట్టుకోవాలి. అయితే ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మనం కుట్టేటప్పుడు జరగకుండా ఉండడానికి ఈ క్లాత్ని అనేది ఇలా నేనైతే ఇంకొక కుట్టు అయితే వేస్తాను. సేమ్ రెండు సైడ్ ఇలాగే వేసుకోండి. ఇప్పుడు మనకు చెస్ట్ పాయింట్ పార్ట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇట్లనే సేమ్ కదల క్లాత్ అనేది మనం రెండు కలిపి జాయింట్ చేసేటప్పుడు ఎటు కదలకుండా ఈ విధంగా కనుక మనం వేసుకున్నట్టయితే ఒకవేళ క్లాత్ కూడా పిక్కులకపోయే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఇప్పుడు ఈ రెండు క్లాతులు కలిపి జాయింట్ అయితే వేసుకోవాలి. ఎక్కడ లాగకూడదండి, నీట్గా ఫినిషింగ్ తోటి అయితే కుట్టేసేయండి. ఎక్కడ ఏమాత్రం లాగినా కూడా ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది, మనం ఎక్స్ట్రా మిగిలింది కట్ చేస్తే షేప్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇలా రెండు సైడ్లు కూడా అదే విధంగానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. డబల్ కుట్ అనేది వేసుకోండి. ఎక్కడైతే లాగి కుట్టకుండా మనం నీట్గా కుడితే ఫినిషింగ్ అనేది బాగుంటుంది, షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. చూసారు కదండి, ఎక్కడైనా కుచ్చులాగా ఉందా, ఎక్కడ రాదనమాట. మనం ఇప్పుడు నేను చూపించే మెథడ్లోనైతే మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. బ్లౌజ్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. నేను కుట్టే బ్లౌజులు అయితే ఇంతవరకు అయితే ఎవరేమో వంకరు పెట్టలేదు, పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు, ఎంత మంచిగా కుట్టినా కూడా పెడతానే ఉంటారు. కొంతమంది అడ్జస్ట్ చేసుకుంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా. అయితే ఇప్పుడు ఈ డోరీస్ అయితే చూసారు కదా, మొత్తానికైతే ఇలా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. చెస్ట్ పాయింట్ కూడా వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నా కూడా ఇలా షేప్ అనేది మంచిగా కూర్చుంటుంది. ఇప్పుడు ముందు భాగానికి కూడా పైపింగ్ అయితే వేసుకుంటున్నాను, అదేవిధంగా వెనక్కి కూడా వేస్తాను. ఎందుకంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది కదా అనేసి అయితే ఈ విధంగానైతే థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. థ్రెడ్ పైపింగ్కు ఏ దారం వాడాలక్క, నార్మల్ మిషన్పై రావట్లేదు అని అంటున్నారు. 12వ నెంబర్ థ్రెడ్ అయితే వాడినట్టయితే మీకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది, సన్నగా వస్తుంది. మళ్ళీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది, అటు పోతుంది ఇటు పోతుంది, టెన్షన్ కింద నుంచి అలానే ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. ఇలా కుట్టిన తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ అలా గ్యాప్ ఉంచుకొని అట్లనే లాస్ట్ కుట్టు అయితే వేసేసాను. ఇలా కుట్టిన తర్వాత నేనైతే దీనికి ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను పైపింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి వెనక సైడ్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే ఈ విధంగా కనుక మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే మనకు కరెక్ట్ వస్తుంది అనమాట. చిన్న రఫ్ అయితే ఇచ్చినట్టయితే గట్టిగా ఉంటుంది, ఎందుకంటే వెనక సైడ్ కాబట్టి ఏమాత్రం ఓపెన్ కాకుండా చూసుకోండి. ఇలా రెండు కుట్టేసుకున్న తర్వాత దీనికైతే మనమైతే పైపింగ్ అయితే వేసుకుందాము. అయితే నేను ఆల్రెడీ పైపింగ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. లోపల సైడు పైపింగ్ వేసిన తర్వాత అదే క్లాత్ను మళ్ళీ లోపల సైడ్ ఫోల్డ్ చేసి కుట్టి ఇలా మెల్లమెల్లగా టెన్షన్ కింద ఈ క్లాత్ కింద, మెయిన్ క్లాత్ కింద సైడ్ అంటే లైనింగ్ సైడ్ అయితే మనం పెట్టి మూలల దగ్గర వచ్చేసి కొంచెం చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసి అక్కడ కనుక మనం స్టిచ్చింగ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది, ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఈ మూల దగ్గర వచ్చేసరికి కొంచెం రఫ్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మనం లాగి ఇట్లా మెడ మీద కట్టుకున్నప్పుడు పైపింగ్ అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా ఫోల్డింగ్ అనేది మీరు కరెక్ట్ కనుక చేసినట్టయితే మూలల దగ్గర పైపింగ్ కూడా చాలా బాగా అయితే వస్తుంది.
వీడియోని అయితే ఫాస్ట్ అయితే పెట్టేశాను, ఎందుకంటే మీకు స్టిచ్చింగ్ అనేది కొంచెం అర్థమవుతుంది. కాకపోతే ఐడియా కోసం ఈ మాత్రం వీడియోని అయితే పెట్టేశాను అనమాట. ఇట్లా మొత్తానికైతే పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్ క్లాత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ జాయింట్ చేసుకుంటే అయిపోతుంది. అయితే నేను ఫ్రంట్ పార్ట్కు స్టిచ్చింగ్ వేసేటప్పుడు అంటే పైపింగ్ వేసేటప్పుడు సింగిల్ పాదం అయితే పెట్టేసుకున్నానండి. నార్మల్ పాదంపై నాకు ఎందుకో కరెక్ట్ రాలేదు. ఫస్ట్ ట్రై చేశాను, ఆ తర్వాత మళ్ళీ సింగిల్ పాదం పెట్టి అయితే స్టిచ్చింగ్ చేశాను. అంటే ముందు గల్లకు పైపింగ్ వేసేటప్పుడు మాత్రం, మిగతా దానికి కాదు. ఎంతైనా సరే సింగిల్ పాదం పెట్టినప్పుడు ఇంకా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. అయితే నెక్ కదా అనేసి నెక్ కింద నాకు అడ్జస్ట్ కాలేదు ఈ పాదం అనేది, అందుకని నేను సింగిల్ పాదం అయితే పెట్టేసి కుట్టేసుకున్నాను. ఇలా హ్యాండ్ అయితే లొతుకు తీసేసి జాయింట్ అయితే వేశాను. ఈ మిడిల్ పాయింట్ చూసుకొని మనం ఎట్లయినా 2 ఇంచుల ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అదే 2 ఇంచుల గ్యాప్ తోటి అయితే మనం ఈ విధంగానైతే మళ్ళీ కొలుచుకునే అవసరం లేదు. ఇలా కుట్టు అయితే వేసుకున్న తర్వాత కావాలంటే బ్లౌజ్ తోటి మళ్ళీ కొలుచుకోవచ్చు, టేప్ తోటి అయినా కొలుచుకోవచ్చు. అదే 2 ఇంచుల గ్యాప్ తోటి నేనైతే లాస్ట్ కుట్లు అయితే వేస్తున్నాను. ఇలా ఒక 3 కుట్లు వేసిన తర్వాత లాస్ట్కి ఒక కుట్టు అయితే వేస్తాను, క్లాత్ అనేది ఓపెన్ కాకుండా ఉండడానికి. ఇలా మొత్తానికైతే మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, బ్లౌజ్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా వీడియోకి అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఈ బ్లౌజ్ కావాలంటే, మీరు స్టిచ్చింగ్ చేసే టైలర్కు రాదంటే వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు నేను వేసిన బొమ్మ అనేది మీకు కావాలంటే నేను కింద ట్యాగ్ చేస్తాను, లింక్ అయితే ఇస్తాను. మీకు కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అదేవిధంగా ఇది సైజ్ పెద్దగా ఉంది కాబట్టి బ్లౌజ్ పెద్దగా ఉంది, స్టాండ్ వచ్చేసి చిన్నగా ఉంది. ఓకే.